పరమశివుడిని అతి పవిత్రంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పర్వదినం మహాశివరాత్రి. ప్రపంచవ్యాప్తంగా శివనామ స్మరణతో ఊగిపోయే భక్తులకు మహాశివరాత్రి విశేషాలేంటి, శివరాత్రి ప్రాశస్త్యమేంటి, శివరాత్రికి సంబంధించి మరిన్ని విషయాలు అందించేందుకు ప్రముఖ వేద పండితులు మహేశ్వర్ శర్మతో మా ప్రతినిధి ఏద మధుకర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. శివరాత్రి సందర్భం కూడా ప్రపంచవ్యాప్తంగా శివభక్తులు పెద్ద ఎత్తున శివుని ఆరాధనలో ఉంటారు. ఈరోజు పూర్తి స్థాయిలో కఠిన ఉపవాస దీక్షతోని కూడా 24 గంటలు శివనామ స్మరణ చేసి దీపారాధన చేసి శివరాత్రిని ముగిస్తారు. అయితే శివరాత్రికి సంబంధించిన చాలా విశిష్టతలు విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు పాత బజార్ ప్రధాన శైవక్షేత్రానికి సంబంధించిన మహేశ్వర్ శర్మ గారు ఉన్నారు. మహేశ్వర్ శర్మ గారిని అడిగి విశిష్టత ఏంది, దీని యొక్క ప్రాశస్త్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మహాశివరాత్రికి ఉన్న ప్రత్యేకతను మనం ఎలా చూడవచ్చు? ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో అనేక మంది దేవతలను ఉపాసిస్తూ ఉన్నా కానీ శివుని యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైంది. శివుణ్ణి కేవలం ఒక దేవతలే కాదు, యక్షగంధర్వ కిన్నర కింపురుష సిద్ధసాధ్యాదులందరూ కూడా పూజిస్తూ ఉంటారు, ఉపాసిస్తూ ఉంటారు. కారణం ఏమిటిది అంటే ఆయన లేనిది జగత్తు లేదు. జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి, జగత్తులో ఉన్నటువంటి సర్వులను రక్షించేవాడు వాడు కాబట్టి అతన్ని పూజించడము అత్యంత శ్రేయోదాయకమై ఉన్నది. ఆయన కరుణనే కనుక ఒకవేళ మన పైన ప్రసరించినది అంటే ఏదైనా మనం లోకంలో సాధించవచ్చును. సకల జగత్ కారణుడైనటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు జన్మించినటువంటి రోజు మహాశివరాత్రి. ఎట్లా అయితే రామనవమి శ్రీరామచంద్రుడు జన్మించిన రోజో, కృష్ణాష్టమి కృష్ణుని యొక్క జన్మించినటువంటి రోజో, అదేవిధంగా మహాశివరాత్రి శివుడు జన్మించినటువంటి రోజు. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలంతటా కూడా ఈ మహాశివరాత్రిని అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉంటారు. ఈ ఉపవాస దీక్ష ఎలా చేయాలి అంటే చాలామంది సామాన్యులు కూడా ఉపవాసం అంటే ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలని చెప్పే ప్రయత్నం. ఉపవాసం అనే పదానికి సమీపంలో నివసించుట అని అర్థం. ఏమీ తినకుండా ఉండడం అనే అర్థాన్ని కూడా తీసుకొని ఆ ఉపవాస వ్రతానికి అర్థాన్ని చెబుతూ ఉన్నారు. భగవంతుని సమీపంలో ఉంటూ ఈ రోజున అన్నము కానీ పొయ్యి పైన ఉడకబెట్టినటువంటి పదార్థాలు కానీ ఏవీ తినకుండా ఉపవాస వ్రతాన్ని చేసి రాత్రిపూట శివుడు జన్మించేంత వరకు, శివుడు రాత్రిపూట అర్ధరాత్రి జన్మించినాడు కాబట్టి శివుని జన్మ అయ్యేంత వరకు ఆనాడు జాగరణ చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొందాలి. జాగరణ ఉపవాస వ్రతాలు చేయడం వలన ఈశ్వరానుగ్రహం మనకు లభిస్తుంది అని శాస్త్రవచనం. లింగోద్భావం అనే పదం పదే పదే కూడా మనం శివరాత్రి సమయంలో ఎక్కువ వినబడుతుంటుంది. అయితే సాధారణంగా అది సామాన్యులకు లింగోద్భవానికి సంబంధించిన విశిష్టత తెలియదు. పూరా లోకల్ టీవీ ఏదవుతుందో ఈ ప్రేక్షకుల కోసం మీరు లింగోద్భవ విశిష్టత. లింగము ఆవిర్భవించినటువంటి చోటు, బ్రహ్మ విష్ణువుల యొక్క అహంకారాన్ని దుర్మాడడం కోసమై వాళ్ళిద్దరి మధ్యలో నుండి అనల స్తంభాకారంలో ఆవిర్భవించినదే లింగావిర్భావము. అది మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు ఉద్భవించినాడు కాబట్టి ఈ మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి అత్యంత శ్రేష్టము, లింగావిర్భావ దినంగా భావిస్తూ ఉంటాం. మహాలింగార్చనకు సంబంధించిన విషయాలు ఎట్లా ఉంటాయి? అటువంటి లింగాన్ని ఆవిర్భవించిన సమయంలో విష్ణుమూర్తి పూజించినాడు. లింగ రూపంలో ఉన్నటువంటి ఆ శంకరుణ్ణి బ్రహ్మదేవుడు పూజించినాడు. విష్ణుమూర్తి పూజించినటువంటి ఆ పూజా విధానం నేటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నది. మహాదేవ్ ఈ శివరాత్రి యొక్క ముహూర్తము ఉదయం నుంచి స్టార్ట్ అయిన తర్వాత 24 గంటలు ఉపవాస దీక్షలు ఉంటారు. ఎప్పుడు ముగుస్తుంది ఈ శివరాత్రికి సంబంధించి? శివరాత్రి ఆరంభమైన రోజు పొద్దుటి నుండి మొదలుకొని రాత్రి లింగోద్భవం అయ్యేంత వరకు ఉపవాస వ్రతాన్ని స్వీకరించి తెల్లవారినంత వరకు జాగరణ ఉండి, తెల్లవారిన తర్వాత
ఆ ఉపవాస వ్రతాన్ని వదిలిపెట్టాలి, మళ్ళీ శివుని యొక్క దర్శనం చేసుకొని అని శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఇది మొత్తంగా చూసుకుంటే మహాశివరాత్రి విశేషాలు పూర్వ లోకల్ టీవీ ప్రేక్షకులకు అందించడం జరిగింది. మొత్తంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి మొదలైన భక్తుల నామస్మరణ రేపటి వరకు కూడా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.